श्रीगौतमान्वैतवासितमानदेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये वेदान्तद्वैतत्वज्ञं मन्त्रमन्त्रार्थं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे श्रीमद्गौतमहंसनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजम् श्रीशैले सदयापात्रं दीपज्ञानमानवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्बहुलाभिरामं श्रीमद्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य मालाभयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेणुपरकालेन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। जय श्रीमन्नारायण। శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ కథజస్వం వారి పాదపద్మములకి అనేక దాసోహం సమర్పిస్తూ వారి చరణాలనే ఆశ్రయించిన వారు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీవస్వం వారి పాదపద్మాలకి దాసోహాలు సమర్పిస్తూ ఇటు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే కాకుండా అటు ఉత్తర భారతదేశం సమస్త భారతదేశంలోనే వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ దాన్ని ప్రవర్తింపజేసి అదే వారి జీవిత ధ్యేయంగా చివరి వరకు అలాగే వారి జీవితాన్ని కొనసాగించిన కులపతులు వైష్ణవ సిద్ధాంత కులపతులు న్యాయ వేదాంత విద్వాంసులు శ్రీమాన్ తెలిగిచర్ల కందాళ గోపాలాచార్య స్వామి వారి పాదపద్మాలకి అనేక దాసోహాలను సమర్పిస్తూ వారి శిష్యులు ఎలా అయితే మధుర కవులు దేవు మట్రరియేం పురుగూర్ నంబి అని ఎల్లప్పుడూ ఆ నమ్మాళ్ళ వారి పాదపద్మాలనే ఆశ్రయించి వారు తప్ప వేరొక ధ్యాస లేదు, వారి యొక్క వేరొక ఉపాయం లేదు, వారు కాకుండా నమ్మాళ్ళ వారి పాదపద్మములు కాకుండా వేరొక ఉపేయము లేదు అని ఎలా అయితే వారు మధుర కవులు భావించారో అలాగే వారి శిష్యులు పేకం రంగరామానుజ స్వామి వారు ఎప్పుడు వారి ఆచార్యులు గోపాలాచార్య స్వామి వారి కైంకర్యం, వారి ఆచార్య కైంకర్యం, వారి పాదపద్మాలను తప్ప ఇంకేమీ ఎరగరు. అలాంటి రంగరామానుజాచార్య స్వామి వారి పాదపద్మాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ వారి శిష్యులు శ్రీమాన్ పేకం గోపాలకృష్ణమాచార్య స్వామి వారు మాకు దాసుడికి రామానుజ తిరువడి సంబంధం కలిగించి ఈ జన్మకి సార్థకత అనుగ్రహించిన మా ఆచార్యులు పేకం గోపాలకృష్ణమాచార్య స్వామి వారి పాదపద్మాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ జ్ఞానము అనుష్ఠానము రెండు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు మన రామాంజకుట స్వామి వారి పాదపద్మాలకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వారి శిష్యులు వారి పుత్రులు సీతారామాచార్య స్వామి వారి ఇక్కడ రామాంజకుటంలో పెరుమాళ కైంకర్యంలోనే వారి జీవితాన్ని నిమగ్నంలో చేసుకుని వారి పాదపద్మాలకి అనేక దాసోహాలు సమర్పిస్తూ దాసుడు ఏదో తెలిసినంత వరకు ఆచార్యులు అనుగ్రహించిన జ్ఞానాన్నే ఆచార్య ఆజ్ఞగా తమరి ముందు ఈ గోదాదేవి తిరుప్పావ వైభవాన్ని ప్రకటించడానికి దాసుడు సిద్ధపడుతున్నాడు, సాహసం చేస్తున్నాడు. అందరూ దాసుని మన్నించాలి. శాస్త్రం మనకు చెప్తుంది ఏకస్వాదున భుంజీత అని. మధురమైన పదార్థాన్ని మనం ఒక్కరే ఆస్వాదించకూడదు, అది నలుగురితో కలిసి ఆస్వాదిస్తే ఆ అనుభవం ఇంకా 10 రెట్లు అవుతుంది, 1000 రెట్లు అవుతుంది. అలాంటి మధురమైన పదార్థం ఈ తిరుప్పావై. గోదాదేవి వైభవం అంత మధురమైనది, ఆవిడ అనుగ్రహించిన దివ్య ప్రబంధం తిరుప్పావై కూడా అంతే మధురమైనది. మనకి నమ్మాళ్ళ వారు అంటారు ఆరాముదే అని కుంభకోణంలో పెరుమాళ్ళని సంబోధిస్తారు. అంటే
అమృతం కైనా తృప్తి కలుగుతుంది. అమృతం 2-3 సార్లు సేవించినా అబ్బా విసుగొస్తుంది అనిపిస్తుందే తప్ప ఆ పెరుమాళ్ళని సేవిస్తే తనివి తీరని ఆనందం. ఎంత సేవించినా తనివి తీరని ఆ అనుభవం తగ్గని అమృతం. ఆరాముది అంటే అతృప్తామృతం అంటారు. అంటే ఎంత సేవించినా తృప్తి కలగని అమృతం వంటి వారు. అలాంటి వైభవమే గోదాదేవికి కలిగింది. ఆవిడ వైభవం అంత ఆరాముదం లాంటి సమానమైతే ఆవిడ అనుగ్రహించిన తిరుప్పావై కూడా దానికి కూడా అంత వైశిష్ట్యత ఉంది. ఆరాముదేలాగా ఎంత సేవించినా మరి అలాంటి పదార్థాన్ని, అలాంటి వైభవం కలిగిన ఈ దివ్య వైభవాన్ని, ఈ దివ్య ప్రబంధాన్ని మనం ఒక్కరే అనుభవించకూడదు. ఎప్పుడు నలుగురు భాగవతోత్తములతో కలిసి సమూహంగా భాగవత గోష్ఠిలో అనుభవిస్తేనే ఆ ఆనందం కలిసి అనుభవించడంతో జనించే ఆనందం కొన్ని 1000 రెట్లు ఎక్కి 1000 రెట్లు వృద్ధి చెంది మనందరికీ ఎంతో సంతోషాన్ని నింపుతుంది. అలాంటి గోదాదేవి వైభవాన్ని ఇప్పుడు మీ అందరి ముందు ఆచార్య ఆజ్ఞగా భావించి దాసుడు చెప్పాలనుకుంటున్నాడు. ఆచార్య ఆజ్ఞను స్వీకరించి మొదలు పెడుతున్నాడు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలాం నివామ్యాం గోదాం అనన్య శరణమం ప్రపద్యే త్వత్ప్రేయసః శ్రవణయో అమృతాయమానాం తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానాం గోదే త్వమేవ జననీ త్వదభీష్టవార్తాం వాచాం ప్రసన్న మధురాం మమ సంవిదేహి. శ్రీయపతి సమస్త అవాప్త సమస్త కాముడు వైకుంఠవాసి అయిన ఆ నారాయణుడు పరమపదంలో వేయించేసి ఉంటాడు. ఎప్పుడు పరమపదం అంటే నిరతిశయమైన ఆనందం కలిగిన చోట. అక్కడ దుఃఖం అనేదే ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ అంతా ఆనందమే ఉంటుంది ఆ లోకంలో. అక్కడ ఉండే నిత్య సూర్యులు ముక్తులు అందరూ ఆనందంగా ఉంటారు. కానీ పరమాత్మకి ఏదో చిన్న బెలతి అట, దుఃఖమట, విచారమట. ఒకసారి పరమాత్మ అలా విచారిస్తూ ఉంటే పక్కన పిరాట్టి, స్వామి ఏమిటి మీకు దుఃఖము, ఏంటి మీ మొహంలో ఆ విచారం ఏంటి అని ఒకసారి అడిగింది. అడిగితే దానికి పరమాత్మ, దేవి ఈ ఒక తండ్రికి తన పుత్రులు అన్ని సౌకర్యాలు ఇచ్చినా ఆ బిడ్డలు పాడైపోతుంటే ఏ తండ్రికైనా ఆ బాధ అనేది సహజంగానే ఉంటుంది. అలాగా పరమాత్మ మనకి ఈ జీవాత్మలకి శరీరాన్ని ఇచ్చాడు. మనం ఎలా చెప్తే అలా అనుసరింప చేయగల శరీరాన్ని ఇచ్చి మనం ఎలా నడుచుకోవాలో దానికి తెలుసుకోవడానికి శాస్త్రాన్ని ప్రసాదించి ఆ శాస్త్రంలో ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోగల జ్ఞానాన్ని మనకి ప్రసాదించి, పోనీ అది తెలుసుకోలేకపోతున్నారే అని తానే స్వయంగా రామకృష్ణాది అవతారాలు ఎత్తి రామావతారంలో తానే ఎలా నడుచుకోవాలి, మానవుడు అనేవాడు ఎలా నడుచుకోవాలి, ధర్మంగా ఎలా నడుచుకోవాలి, తండ్రితో ఎలా నడుచుకోవాలి, భార్యతో ఎలా నడుచుకోవాలి, తమ్ముళ్లతో ఎలా నడుచుకోవాలి, మిత్రులతో ఎలా నడుచుకోవాలి, శత్రువులతో ఎలా నడుచుకోవాలి అని తానే ఆచరించి చూపించాడు. ధర్మాన్ని ఎలా నడుచుకోవాలో తానే ఆచరించి చూపించాడు. అయినా మనము మారలేదు. అది చూసి మనం నేర్చుకోలేకపోయాం. తర్వాత కృష్ణావతారం ఎత్తి మరి రామావతారం అంటే ఆ రాజపుత్రుడండి, ఆయనకి వశిష్ఠుడు అలాంటి వాళ్ళ గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చోబెట్టి విద్యాభ్యాసంలో అంతా నేర్పించారు. అందుకే రామావతారంలో ఆయనకు ధర్మాత్ముడిగా ఉన్నాడు. ఆయనకి ఏంటి, ఆయన చక్రవర్తి తిరుమగనారు అంటే చక్రవర్తి కుమారుడు, ఆయనకి కుదురుతుంది అనేసరికి ఆయన నెక్స్ట్ అవతారంలో కృష్ణావతారం ఎత్తి గోకులంలో అందరికీ తన పరిపూర్ణ సౌలభ్యాన్ని అనుగ్రహించి అందరికీ గోకులంలో ఆ గోపికలకి అందరికీ చేతిలో చేయి లాంటి వాడేది చెయ్యి లాంటి వాడి వాళ్ళు కొడుతూ ఉంటే తిరుగుతూ ఉంటే పడి వాళ్ళ దగ్గరే పెరిగి తన లీలలతోటి ఏది మంచిది ఏది చెడ్డది అని చూపించాడు. చివరికి తన అవతార ప్రయోజనమైన కురుక్షేత్రంలో అర్జునుడిని ఒక ప్రయోజనంగా ఒక వ్యాజంగా ఉంచుకొని భగవద్గీత ఈ లోకానికి అందించి గీతాచార్యుడు అయ్యాడు. ఆయన అంత కష్టపడి 750 శ్లోకాలు కలిగిన భగవద్గీత అందించినా మనం మాత్రం
ఆయన చెప్పింది చెవిని పెట్టి ఏమాత్రం అది పాటించకుండా దాన్ని అర్థం చేసుకోలేకుండా ఇంకా ఈ జీవులు ఎందుకు, నా పిల్లలు ఎందుకు ఇలా సంసారంలో పడి అదే సంసార చక్రంలో పడి ఇలా ఉండిపోతున్నారేమో అని ఆ పరమాత్మకి విచారమట. అప్పుడు పిరాటి అంటారు, స్వామి మీరు అవును నిజమే, మీరు రామావతారంలో కృష్ణావతారంలో చేశారు, ఆచరించి చూపించారు, తర్వాత ఉపదేశము చేశారు. మీ గురించి మీరే చెప్పుకుంటే అదేదో పొగడ్తలా ఉంటుందండి. కాబట్టి మన పిల్లలు అది కొంచెం ఆచరించడానికి పడచమని పెట్టారు. నాకు ఒక అవకాశం ప్రసాదించండి. నేను భూలోకంకి వేయించేసి వారి చేత మీరు చెప్పిన ధర్మాన్ని నేను ఆచరించి వాళ్ళ చేత ఆచరింపచేసి ఈ జీవులని ఉద్ధరిస్తాను, నాకు ఒక అవకాశం ప్రసాదించండి అని ఆ పిరాటి ఆ పరమపదంలో ఏం చేసిన నారాయణుని ఒకసారి కోరిందట. సరే, మామూలుగా మనం ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం, తండ్రి చెప్పే మాట కొంచెం కటువుగా మంచి కోసమే చెప్తారు, కొంచెం కటువుగా చెప్తారు. అదే తల్లి చెప్పే మాట కొంచెం లాలిస్తూ బుజ్జగిస్తూ మనకి అర్థమయ్యేలాగా కొంచెం నెమ్మదిగా సున్నితంగా చెప్తుంది. కాబట్టి తల్లి చెప్తే అయినా వింటారులే వీళ్ళు అని పిరాటిని ఈ భూలోకంలో అవతరించడానికి పరమాత్మ అనుజ్ఞని ప్రసాదించారు. అలా పిరాటి నిత్య సూర్యులతో కలిసి, నిత్య సూర్యులు అంటే అనంత ఆళ్వాన్, గరుడ ఆళ్వాన్, విశ్వసేనాదుల మొదలగు నిత్య సూర్యులతో కలిసి ఈ భూలోకంలో ఆళ్వార్లుగా అవతరింపచేసి వారితో పాటే తాను కూడా గోదాదేవి అయి ఈ భూలోకంలో అవతరించింది. అది విల్లిపుత్తూర్ దివ్య దేశం. అక్కడ పరమాత్మ మార్కండేయ మహర్షికి ప్రళయం అయిపోయిన తర్వాత ఎలా ఉంటాడు పరమాత్మ చూడాలని, ఒకసారి ప్రళయం మొత్తం నేను చూడాలని మార్కండేయ మహర్షి పరమాత్మని కోరితే తనకి ప్రళయం ఎలా జరుగుతుంది, ఆ ప్రళయంలో ఏమవుతుంది అన్నీ మార్కండేయ మహర్షికి దర్శింపచేసి ఆ తర్వాత చిన్న ప్రళయం అంతా ఈ సమస్త లోకాలు నీటితో కప్పబడిపోయినప్పుడు ఆ నీళ్లలో చిన్న మర్యాకు మీద వటపత్ర సాయిగా తన కాలుని తానే నోటిలో పెట్టి రుచి చూస్తూ పరమాత్మ అక్కడ వటపత్ర సాయే శ్రీ విల్లిపుత్తూరులో వేయించేసి ఉన్నాడు. దీనికి మన పూర్వాచార్యులు చక్కటి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు, సరసంగా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆళ్వార్లందరూ స్వామి నీ పాదాలనే మేము ఆశ్రయిస్తాం, మీ పాదాలే మాకు భోగ్యం, మీ పాదాలే మాకు పాలు తేనె సాదం సాపాటు అన్నీ మీ పాదాలే, అదే మాకు ఆశ్రయం అని అంటూ ఉంటారు. పరమాత్మ మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా మనం అందంగా ఉన్నావురా, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారని 10 మంది 10 సార్లు అంటే నిజంగా మనం అందంగా ఉన్నామా లేదా అని ఒకసారి అర్థంలో చూసుకుంటూ ఉంటాం. అలాగే పరమాత్మకు కూడా ఒకసారి అనిపించిందట, అవునా నిజంగా మా పాదాలు అంత భోగ్యంగా ఉంటాయా అనుకుంటాడు. కానీ పోనీ రుచి చూద్దామా అంటే ఆయన సర్వ నియంత్రుడు, ఉభయ విభూతి నాయకుడు, ఆ హుందాతనం ఎలా పోగొట్టుకుంటాడు, అందరూ ముందు అలాంటి పని చేయలేదు. కాబట్టి ప్రళయం అయినప్పుడు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ప్రళయం కాలంలో ఆ ప్రళయం అయిపోయిన తర్వాత చిన్న బాలుళ్ళ వట్టపత్ర ఆ మర్యాకు మీద పడుకొని తన కాలుని తానే ఒకసారి రుచి చూసుకుందాం ఎలా ఉంటుంది, నిజంగా ఇంతమంది ఆళ్వార్లు చాలా భోగ్యంగా ఉంటాయి మీ తిరువడి మీ పాదాలు అని అంటారు కదా, ఎలా ఉంటుంది ఈ రుచి చూద్దామని ఒకసారి ఆ పాదాలని నోట్లో పెట్టుకొని రుచి చూశారు. ఇలా సరసంగా మన పూర్వాచార్యులు ఆ వటపత్ర సాయి గురించి చెప్తారు. వడపెరుం కోయల్ ఉడయాన్ అని తమిళ భాషలో ఆ పరిమాణ తిరునామం. అలాంటి విల్లిపుత్తూరులో ఆండాల్ గోదాదేవి విష్ణు చిత్తులు అని ఒక ఆళ్వార్లు, మన ఆళ్వార్లే ఎప్పుడూ విష్ణువుని తన మనసులో ఉంచుకొని ధ్యానిస్తూనే ఉండేవారు అని ఒక అర్థం ఉంటుంది. విష్ణు తన మనసులో ఎప్పుడు ఎవరినైతే ఉంచుకొని ఉంటారో ఆయనే విష్ణు చిత్తులు. అంటే 2 విధాలుగా ఆళ్వార్లు ఎప్పుడు తన మనసులో విష్ణువునే ఉంచుకున్నవారు విష్ణు చిత్తులు, అలాగే పరమాత్మ కూడా తన మనసులో ఎప్పుడు ఆళ్వార్లనే తన మనసులో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన విష్ణు చిత్తులు అని ఆయన తిరునామం సార్థకమైంది. అలాంటి విష్ణు చిత్తులు అనే ఆళ్వార్లకి ఆయన విల్లిపుత్తూరులో ఒక చక్కటి ఉద్యానవనం ఏర్పరచుకొని పరమాత్మకి అన్ని కైంకర్యాల కన్నా మాలా కైంకర్యం, పుష్పమాలా కైంకర్యమే చాలా ఇష్టమైనదని భాగవతంలో కథల ద్వారా ఆయన తెలుసుకొని ఆ కైంకర్యమే చేయడానికి ఒక చిన్న ఉద్యానవనం ఏర్పరచుకొని నందనం అనే ఒక ఉద్యానవనాన్ని ఏర్పరచుకొని రోజు అక్కడ పూసే మల్లెలు జాజులు
భర్వం దమనం అన్నీ తులసి అన్నీ కలిపి చక్కటి మాలలు కట్టి ఆ పరమాత్మకి రోజు కైంకర్యం చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు కైంకర్యం చేయడానికి ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ తులసి పాదుల్ని కొంచెం బాగు చేద్దామని ఆ తులసి పాదుల్ని తవ్వుతూ ఉంటే ఒక చిన్న అమ్మాయి గొంతు వినిపిస్తోంది. క్యావ్ 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 అని చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఒక సన్నటి మధురమైన ఒక చక్కటి గొంతుతో ఒక అమ్మాయి చిన్నపిల్ల స్వరం వినిపించింది. అప్పుడు పెరియాళ్ళ వాళ్ళు ఎవరా ఈ పిల్ల అని అక్కడ చూస్తే చక్కగా ఒక అందమైన అజగాన కొళందు, అంటే ఒక అందమైన చిన్నటి పాప అన్నమాట. చక్కటి కళ్ళు, చక్కటి ముక్కు, చక్కటి ఎర్రటి పెదాలు, చిన్న చిన్న పాదాలు, చక్కగా అందంగా ఎంతో అందమైన కేశాలు కలిగిన ఒక చక్కటి అమ్మాయి అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంది. అప్పటికే పాపం పెరియాళ్ళ వారికి ఎవరు సంతానం లేకపోయేసరికి ఆ అమ్మాయిని చక్కగా తీసుకొని, ఆహా ఎంత అందంగా ఉంది, రోజు నేను మాలలు పుష్పమాలలు పరమాత్మకి ఇస్తూ కైంకర్యం చేస్తూ ఉంటాను. సో ఇంకొక మాలని కైంకర్యంగా అందించడానికి ఆ పరమాత్మే మనకి ప్రసాదించాడు అని ఆ అమ్మాయి పేరు కోదై అని పేరు పెట్టారు. ద్రావిడ భాషలో కోదై అంటే మాలిక, పుష్పమాలిక అని అర్థం. కాబట్టి ఆ అమ్మాయికి కోదై అని పేరు పెట్టి పరమాత్మ ప్రసాదంగా భావించి ఆ అమ్మాయికి పంచ సంస్కారాలు అనుగ్రహించి భాగవత కథలు చెబుతూ ఆ అమ్మాయిని పెంచసాగారు. ఇలా కొన్ని రోజులు పెంచుతూ ఉంటే కొన్ని రోజులు ఏమైందంటే ఆ తండ్రి గారి వద్ద, ఆచార్యుల వద్ద అదే భాగవత కథలు వింటూ 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 ఆ కోదై ఆ అమ్మాయి కూడా పరమాత్మ మీదే తన మనసు అంతా నిలుపుకొని పరమాత్మనే ఎప్పటికైనా పొందాలి అని ఒక దృఢమైన ఒక ఆలోచన ఆ అమ్మాయి మనసులో ముద్రించుకుపోయింది. రోజు పెరియాళ్ళ వాళ్ళు మాలలు కట్టి ఆ వడపెరుగు కోయలు ఉడయాన్ అనే వడపత్ర సాయికి సమర్పిస్తూ ఉండేవారు. ఆయన మాలలు కట్టి ఆ బుట్టలో ఉంచుకొని అలా వెళ్ళి తన నిత్యానుష్ఠానం చేసుకునే సమయంలో ఈ గోదా అనే అమ్మాయి, వారి అమ్మాయి ఆ మాలలు ధరించి ఒకసారి పరమాత్మకి సరిపోతానా లేదా, ఈ పరమాత్మకి ఈ మాలలు సరిపోతాయా, బాగుంటాయా లేవా అని తాను ధరించి ఒకసారి ఆ నూతిలో చూసుకునేదట. ఎలా ఉన్నాను, పరమాత్మకి తగునా లేనా అని ఒకసారి చూసుకునేదట. అలా చూసుకొని మళ్ళీ ఆ మాలలు ఆ బుట్టలో ఉంచేసి తన పని తను చేసుకుంటూ వెళ్ళేది. ఈ విషయం పెరియాళ్ళ వారికి తెలియదు పాపం. అలా తీసుకెళ్ళి ఆ పువ్వుని రోజు ఆ వటపత్ర సాయికి సమర్పిస్తూ ఉండేవారు. ఒకరోజు అలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమైందట, అలా తీసుకువెళ్ళే మాలలు పరమాత్మకి సమర్పిద్దాం ఇలా సమర్పించి చూసేసరికి ఆ మాలల్లో ఒక తల వెంట్రుక కనిపించిందట. తల వెంట్రుకలతో కలిసిన ఏ పదార్థాలు పరమాత్మకు సమర్పించకూడదు మనం. అలా తల వెంట్రుక కనిపించేసరికి ఆ రోజు ఆ మాలలు సమర్పించకుండా ఇంటికి వచ్చి కూర్చుండిపోయారు. ఏమి సమర్పించకుండా ఇంటికి వచ్చేసారట. అసలు ఇలా తల వెంట్రుకలు వచ్చాయని నెక్స్ట్ రోజు మళ్ళీ మాలలు కట్టి ఆ బుట్టలో ఉంచి మళ్ళీ తన నిత్యానుష్ఠానానికి వెళ్ళగానే గోదాదేవి మళ్ళీ వచ్చి ఆ మాలని తాను ధరించుకోవటం, ఆ నూతిలో తను చూసుకోవటం, ఈ విషయాన్నంతా పెరియాళ్ళ వారిలో గమనించారు. అయ్యయ్యో ఎంత అపచారం అయిపోయింది, భగవత్ అపచారం చేసేస్తున్నామే, పోనీ ఏమన్నా ఒక మాట అందామా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి, లేక కలిగిన అమ్మాయి, అంతే అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి గోదాదేవిని ఒక మాట అనలేరు. అలా అని ఈ మాలను తీసుకువెళ్ళి పరమాత్మకి సమర్పించడం లేదు. పాపం అలా మదన పడిపోతూ ఉన్నారు. రోజు మదన పడిపోతుంటే ఆ రోజు సాపాటు లేదు, ఏమీ లేదు, అలా కైంకర్యం లేదు, పరమాత్మ కైంకర్యం లేదు, సాపాటు లేదు, ఏమీ లేదు, అలా దిగులుగా పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే ఆ రోజు రాత్రి వటపత్ర సాయి పెరియాళ్ళ వారి తలలో కనిపించి, ఏం భట్టనాథ వారే ఇవాళ మా సేవకు రాలేదు, కైంకర్యానికి రాలేదు, మాకు పూలమాలను సమర్పించలేదు అని అడిగారు. అయ్యో స్వామి అపచారం అయిపోయిందండి, ఇలా మా పుత్రిక కోదై తెలియక ఇలా మీకు మాలను తాను ధరించి విడిచిన మాలల్ని రోజు సమర్పిస్తున్నాను, ఎంతో అపచారం అయిపోయింది దాసుడు, క్షమించాలి అని పరమాత్మను వేడుకుంటే, అయ్యో అలా అనకండి, మాకు ఉచ్చిష్టం అంటే అది భాగవతోత్తముల ఉచ్చిష్టం అంటే మాకు చాలా ప్రీతి, అదే భోగ్యం మాకు. మీకు తెలుసు కదా, భాగవతంలో కుబ్జ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆవిడ బోల్డని సుగంధ ద్రవ్యాలు మాకు ఇస్తూ ఉంటే మాకు అనులేపనం
భవతి అనులేపనం అంటే నీవు ధరించి ఇచ్చిన ఒక సుగంధ ద్రవ్యాన్ని మాకు ఇవ్వు అంటే ఆవిడ ఎన్నో కుబ్జ బోల్డెన్ సుగంధ ద్రవ్యాలను చూపిస్తుంది. కృష్ణ పరమాత్మ బలరాముడు అవేమీ మాకొద్దు, ఇదిగో ముందు ఈ గంధాన్ని నువ్వు పూసుకొని ఎలా వస్తుందో వాసన చూడు, తర్వాత మాకు సమర్పించు అని ఆ భాగవత స్పర్శ కలిగిన గంధాన్నే వాళ్ళు ఆస్వాదించారే తప్ప మామూలు గంధాలు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆయనే సౌగంధ ఆయనే అన్ని గంధాలకు నిలయుడైన వాడు. కాబట్టి భాగవత స్పర్శతో కలిగిన ఉచ్చిష్టం అంటే మాకు చాలా ఇష్టం. భాగవత స్పర్శ కలిగిన ఏవైనా మాకు భోగ్యంగా ఉంటాయి. అది గోదాదేవి స్పర్శ వల్ల కలిగిన ఈ మాలికలు మరింత సుగంధాన్ని అబ్బుకున్నాయి. కాబట్టి ఆ మాలికలే మాకు కావాలి, రేపటి నుంచి అవే తీసుకురండి, మాకు ప్రత్యేకంగా ఆవిడ ధరించిన తర్వాతే మాకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. ఆహా, నమ్మాళ్ళ వాళ్ళు అనుకున్నట్టు ఏ పిరాటియో, ఏ భూమాదేవియో, ఏ నీలాదేవియో నా కుమార్తెగా లభించింది ఈనాడు మాకు అని పెరియాళ్ళ వాళ్ళు మనసులో భావించుకొని వారు సంబరపడిపోయి నెక్స్ట్ రోజు నుంచి అలాగే ఆవిడ ధరించిన తర్వాతే ఆ మాలలు పరమాత్మకి అందజేస్తూ ఉండేవారు. ఈనాటికి మనం ఈ ఉత్సవం, ఈ వైభవం మనం అన్ని దివ్య దేశాల్లో చూడొచ్చు. తిరుపతిలో ఈనాడు బ్రహ్మోత్సవాల టైంలో కూడా బిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి శేషమాల పరమాత్మకి ఈ రోజుకి వెళుతూ ఉంటుంది. అలాగే కాంచీపురంలో వరదరాజస్వామి కోవిల్లో కూడా ప్రత్యేకమైన తిరు దివసంలో బిల్లిపుత్తూరు నుంచి ఆ అమ్మవారి శేషమాల ఈ రోజుకి పరమాత్మ గోదాదేవి శేషమాల కోసం ఈ రోజు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా అమ్మ విడిచిన మాల, అమ్మ ధరించి ఇచ్చిన మాలే పరమాత్మకి భోగ్యంగా ఉంటుంది. ఈ లోపల అమ్మాయి యుక్త వయసుకు వచ్చేసింది. పెరియాళ్ళ వారికి తగిన వరుణ్ణి చూడాలి, ఎవరిని చూడాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు గోదాదేవి వారి వద్దకు వచ్చి, నాయనగారు మీరు దిగులు పడకండి, గాబరా పడకండి, నేను పరమాత్మని తప్ప ఇంకెవరిని పెళ్ళాడను, నేను ఆ పరమాత్మనే వరిస్తాను, ఆ పరమాత్మనే పరిణయమాడుతాను అని మనకి చెప్పాల్సిన విధంగా చెప్పింది. అంటే బాహ్యంగా వాళ్ళ తండ్రి గారికి చెప్తోంది, దాంట్లో లోపల భావం చూస్తే కనుక ఈ జీవులందరూ పరమాత్మనే పెళ్ళాడాలి. అంటే మనమందరం ఆయనకి శేషభూతులను, ఆయనకే వరించాలి. లేకపోతే అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే దాన్ని ఆత్మాపహారం అంటారు. ఈ ఆత్మ ఏదైతే ఉందో జీవాత్మ ఏనాటికైనా పరమాత్మనే వరించాలి. అందుకే మన పూర్వాచార్యులు అంటారు, పరమాత్మ నారాయణుడు ఒక్కడే పురుషుడు, మిగతా అన్ని జీవాత్మలు స్త్రీలే. కాబట్టి ఏనాటికైనా ఆ పరమాత్మనే చేరాలి అన్న విషయాన్ని లోపల అందరికీ తెలిసేటట్టుగా చెప్పింది గోదాదేవి. అప్పుడు పెరియాళ్ళ వారిలో చాలా సంబరపడిపోయి, సరే అమ్మా, నీకు 108 దివ్య దేశాలు ఉన్నాయి మనకి, అందులో ఒక్కొక్క పెరుమాళ్ళని చూపిస్తాను, చెప్తాను, వారి గుణగణాలు విశేషాలు చెప్తూ ఉంటాను, నువ్వు ఎవరిని వరిస్తావో చెప్పు, వారికే ఇచ్చి పెళ్లి చేద్దామని అంటారనమాట. అప్పుడు మొదట మధురలో ఉండే కృష్ణుడి గురించి చెప్తే ఆవిడ మనసు పులకరించిపోయిందనమాట. అంతలా కృష్ణుడి గురించి, కృష్ణుడి లీలల గురించి చెప్తే ఆహా ఎంతో ఆనందంతో ఆవిడ మనసు పులకరించిపోయింది. తర్వాత కాంచీపురంలో వేయించేసిన వరదరాజ పెరుమాళ గురించి చెప్తే పొంగిపోయింది. ఆ తర్వాత అజగర్ పెరుమాళ్, సుందరబాహు పెరుమాళ్, ఆయన గురించి చెప్తే ఆహా ఎంత సౌందర్యవంతులు, ఇంత సుకుమారులు, ఆహా అని ఆవిడ చాలా ఆనందపడిపోయింది. ఆ తర్వాత నిత్యము వైభవంగా ఉండి ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరిగే శ్రీరంగనాథుడి గురించి చెప్తే ఈయనే నాకు తగిన వరుడు అని చివరికి ఆయన్నే శ్రీరంగనాథుడినే వరుణుగా నిశ్చయించుకొని ఆయన్ని ఎలా అయినా పొందాలి అని తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది గోదాదేవి. ఇప్పుడు నిశ్చయించేసుకుంది శ్రీరంగనాథుడినే పొందాలి అని. మరి ఎలా ఆ రంగనాథుడిని ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటే భాగవతంలో గోపికలు ఒకసారి కృష్ణుడు రాసక్రీడలు అంతా అయిపోయిన తర్వాత వీరి ఆనందం, గోపికల ఆనందం హద్దులు దాటిపోతుంది, మరీ విపరీతంగా ఆనందపడిపోతున్నారు ఎలాగా అని ఒకసారి అంత ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో వారందరికీ కనిపించకుండా అదృశ్యమైపోతాడు. అప్పుడు వారందరూ అలా అదృశ్యమైపోయిన కృష్ణుడి కోసం వెతుకుతూ ఎలా మళ్ళీ కృష్ణుడిని పొందాలి అని ఆలోచిస్తూ
కాత్యాయని వ్రతం అని ఒక వ్రతం, ఏదో ఒక దేవతల్ని పూజిస్తూ ఒక వ్రతం ఆచరించారు. దాన్ని ఒక ఆధారంగా చేసుకొని గోదాదేవి కూడా ఒక వ్రతం ఆచరించాలి అని భావించి పరమాత్మ గురించే, పరమాత్మే ఉపాయము, పరమాత్మనే పొందాలి, పరమాత్మయే ఉపాయం, దాన్ని పొందడానికి మార్గం కూడా పారమాత్మే అని భావించి రోజు ఒక 30 రోజులు చక్కగా నిత్యానుష్ఠానం చేసేసి రోజుకొక పరమాత్మ గురించి ఒక పాసురాన్ని చదివి ఆ పరమాత్మకి రోజు సమర్పించేది. అలా ఈ 30 రోజులు ఒక్కొక్క పాసురం పరమాత్మకు అందించిన ఈ ప్రబంధమే తిరుప్పావై. సో దీన్నే శ్రీవ్రతం అని అంటారు. శ్రీవ్రతము అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే వ్రతము అని అర్థం. శోభాయమానమైన వ్రతము అని కూడా అర్థం. ఐశ్వర్యం అంటే ఏంటండి, మనం నిత్యం చూసే ఐశ్వర్యం ఈ ఇహలోకంలో ఉండే ఐశ్వర్యం కాదు. పరమాత్మకి మంగళాశాసనం చేయడమే నిజమైన ఐశ్వర్యం. అదే పరమాత్మకి కైంకర్యం చేయడమే నిజమైన ఐశ్వర్యం మనం పొందాల్సింది. కాబట్టి ఈ వ్రతం ఆచరిస్తే ఆ ఐశ్వర్యం అనేది మనకు దక్కుతుంది అని ఈ వ్రతం యొక్క అర్థం. దీన్ని శ్రీవ్రతం అని అంటారు. శోభాయమానం అంటే ఈ వ్రతం చేసేటప్పుడు శోభాయమానంగానే ఉంటుంది, చేసిన తర్వాత కూడా అంతే శోభాయమానంగా ఉంటుంది. పురుషార్థాలు మనకి 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని 4 పురుషార్థాలు ఉన్నాయి. ఇవి సహజమైన పురుషార్థాలు. వీటికన్నా గొప్పదైన పురుషార్థం పరమ పురుషార్థం అని అంటారు. ఆ పరమ పురుషార్థం అంటే ఏంటి? నిత్యము ఆ పరమాత్మకి కైంకర్యం చేయడమే పరమ పురుషార్థం. ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ కైంకర్యం చేయాలి. ఈ భూలోకం విడిచి పరమపదం చేరినప్పుడు కూడా అక్కడ కూడా నిత్యము పరమాత్మకి కైంకర్యమే చేస్తూ ఉండాలి. అదే మనం కోరాల్సిన పరమ పురుషార్థం. ఆ పరమ పురుషార్థాన్ని ఎలా పొందాలి అని తాను ఆచరించి మన చేత ఆచరింప చేసిన మహోపకారాలు గోదాదేవి. గోదాదేవికి ఎన్నో తిరునామాలు ఉన్నాయి. ఆండాళ్ అని ఒక తిరునామం. ఆండాళ్ అంటే అర్థం ఏంటంటే, ఆండాళ్ అంటే ఏలుకొనివాడు, ఆండాళ్ అంటే ఏలుకొనే ఆవిడ అని అర్థం. ఏంటండి ఏలుకోవడం అంటే ఈ జీవాత్మలందరినీ తాను ఏలుకునేది అని అర్థం. అంటే ఏంటి? అప్పుడప్పుడు పరమాత్మని కూడా ఏలుకుంటూ ఉంటుందట. ఇటు జీవాత్మల్ని ఏలుతుంది, అటు పరమాత్మని కూడా ఏలుతుంది అని చెప్తారు. మన శ్రీవచన భూషణంలో పిల్లైలోకాచార్య స్వామి ఇలా చెప్తారు. జీవాత్మల్ని ఎలా ఏలుకుంటుంది అంటే ఆమె అరుళ్ అంటే దయతోటి మనందరినీ ఏలుకుంటుంది. ఆవిడ ఎంతో దయగా మనకి 30 పాసురాలు తిరుప్పావై అనే చిన్న ప్రబంధాన్ని అనుగ్రహించి అందులో మనం ఎలా నడుచుకోవాలి, మన అనుష్ఠానం ఎలా ఉండాలి, మనం తెలుసుకోదగినది ముఖ్యమైన విషయం ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి, దాని ఆచరణను ఎలా పెట్టాలి, ఆ తర్వాత పరమాత్మని ఎలా పొందాలి, ఎలా సేవించాలని చూపించి ఎంతో దయగా మనకి ఆ ప్రబంధాన్ని అందించి మనకి ఎంతో ఉపకారం చేసింది. ఆవిడ దయతోటి ఎంతో ఉపకారం చేసింది. అది అరుళ్ళు అంటే. మరి పరమాత్మని ఎలా ఏలుకుంటుంది అంటే ఆయన మీద దయ చూపించలేదు కదా, ఆయనే దయాస్వరూపుడు. ఆయన మీద మళ్ళీ దయ చూపించడం ఎందుకు? ఆయన్ని అజగాలే అంటే ఆమె సౌందర్యంతో ఆయన్ని ఏలుకుంటుందట. పరాశర భట్టర్ వారు చెప్తారు మనకి మొదటి శ్లోకంలోనే, శ్రీగుణరత్న కోసం శ్రీ చిదచిద్ విధాన వ్యసనం హరే అంగీకార విరాలోకే సాధ్యంతి కృతోంజలి అని. అంటే పరమాత్మ ఈ సృష్టి కార్యం చేస్తూ ఉంటాడట. ఎందుకు చేస్తూ ఉంటాడు అంటే ఆ తల్లిని ఆనందింపచేయడానికి. ఈ సృష్టి అంతా పరమాత్మ చేసేసిన తర్వాత ఒకసారి ఆమె పిరాట్టి మొహంలో చూస్తారట. ఆ పిరాట్టి కనుబొమ్మని కొంచెం ముడిచింది అంటే, కొంచెం ఇలా ముడిచేసింది అంటే ఆహా బాలేదు, ఈ సృష్టి బాలేదు అని అర్థం తెలిసిపోతుంది పరమాత్మకి. అలా మళ్ళీ సరే ఈసారి మన ప్రయత్నం వ్యర్థమైపోయింది, మళ్ళీ సృష్టి అవుతుంది, స్థితి అవుతుంది, లయం అవుతుంది, మళ్ళీ సృష్టి చేస్తాడు. మళ్ళీ ఒకసారి ఆవిడ మొహం కేసు చూస్తే ఆవిడ సౌందర్యం ఆ కనుబొమ్మల కదలికలతోనే ఆవిడ్ని చెప్పేస్తుంది బాగుంది బాగాలేదు అని. అలా అంతటి సౌందర్యానికి ముగ్ధుడైపోయి ఆవిడ చెప్పింది, ఈ జీవులు తప్పులు చేసినా కూడా ఏవండి పిల్లవాడే కదా, మన పిల్లవాడే కదా, ఇది తప్పులు చేయకుండా ఎవరు ఉంటారు అని మన గురించి సిఫార్సు చేసి ఆవిడ అందంతో ఆయన్ని వశపరుచుకొని మనకి ఉపకారం చేసి పురుషకార స్వరూపుడి ఆ పిరాట్టి. అలా మనని ఏలుకునేది ఆ పరమాత్మని కూడా ఏలేది అని అర్థం ఆండాళ్ళంటే.
మనం ఇందాక చెప్పుకున్నాం ఆ గోదాదేవికి కోదై అని ఒక పేరు ఉంది. కోదై అంటే మాలిక. మాలై మణివన్న అని పరమాత్మకు ఒక పేరు ఉంది. ఈ మాల ఒక మాల సమర్పించి ఆ మాలై మణివన్నని వశపరుచుకుందట. అంటే ఈ గోదాదేవి ఒక పుష్ప కైంకర్యం సమర్పించి ఆ మాలే అనే పరమాత్మని వశపరుచుకుంది అని సరసంగా మన పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. గోదా అని సంస్కృతంలో కోదై అన్న దానికి గోదా అని సంస్కృతంలో నామం. అముక్త మాల్యద గోదా గోల్డెన్ తిరునామాలు ఉన్నాయి. గోదా అంటే గో దదాత ఇది గోదా అని, అంటే గో అనే దాన్ని అనుగ్రహించేది అని గోదా అనే పేరుకి అర్థం. గో అంటే ఏంటి? మన అమర కోసం చూస్తే దానికి గోల్డ్ అనే అర్థాలు ఉన్నాయి. గో అంటే స్వర్గం అని అర్థం. స్వర్గం అంటే మన ఇంద్రుడు పాలించే స్వర్గాన్ని స్వర్గం కాదు. మన ఉపనిషత్తులు మనకి చెప్తాయి స్వర్గం అంటే నిరవధికమైన ఆనందం కలిగి ఉండేదే స్వర్గము. ఇంద్రుడు పాలించే స్వర్గంలో ఇంత ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు భయం ఉంటుంది ఇంద్రుడికి. ఎప్పుడెప్పుడు తన పోస్ట్ ఆ అధికారం పోతుందా అని ఎప్పుడు ఆ ఇంద్రుడికి భయం ఉంటుంది. అక్కడ ఆనందం. పరమపదమే స్వర్గం అంటే అర్థం పరమపదము. ఆ పరమపదాలలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. ఎడతెరిపి లేకుండా నిరవధికమైన నిర్వచ్ఛిన్నమైన ఆనందం అక్కడ పరమపదంలోనే ఉంటుంది. ఆ పరమపదానికే స్వర్గం అని ఒక తిరునామం. పరమపదాన్ని ప్రసాదించేది గోదా అని ఒక అర్థం. వాక్కుని ప్రసాదించేది గోదా. గో అంటే వాక్ అని కూడా అర్థం. మనకి తిరుప్పావై అనే దివ్య ప్రబంధాన్ని మనకి అందించి పరమన్ అడిపాడి కేశవనై పాడి అలా పాడి అని 30 పాసరాల్లో మనం చూస్తాం. రేపు వచ్చే 30 రోజుల్లో ప్రతి పాసరంలో ఆ పరమాత్మ గురించి పాడి అని ఉంటుంది. పరమాత్మని ఎలా కీర్తనం చేయాలి, మనం పరమాత్మని ఎలా సేవించాలి, పరమాత్మని ఎలా స్తోత్రం చేయాలో చెప్పి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే ఆవిడ కాబట్టి ఆవిడకి గోదా అని పేరు. ఇంకొక అర్థం గో అంటే దిక్కు అని అర్థం. అంటే ఏమిటా దిక్కుని ప్రసాదించేది ఏంటి అంటే అక్షరాది మార్గాన్ని మనకి ఎలా నడుచుకోవాలి, ఎలా కైంకర్యం చేయాలి, పరమాత్మని ఎలా పొందాలి, ఆ పొందిన తర్వాత మనం అక్షరాది మార్గంలో పరమాత్మని ఎలా చేరాలి, ఆ దిక్కుని ఆ కైంకర్యాన్ని ఆ దిశని చూపించే ఆవిడే గోదా కాబట్టి ఆవిడకి ఈ నామం సార్థకత చెందుతుంది. గో అంటే ఇషుకు అని బాణము అని కూడా ఒక అర్థం ఉంది. ఉపనిషత్తులు ప్రణవో ధనువు అంటాయి. అంటే ఓంకారం ధనుస్సుతో సమానమట. మన బాణము అంటే మన ఆత్మే బాణం. శరోహి ఆత్మ అని ఆత్మకి బాణము అని పేరు. ఎప్పుడైతే ఆ శరము బాణంతో కలిపి పరమాత్మే లక్ష్యంగా పెట్టి వదలాలి అని మనకి ఉపదేశించింది కాబట్టి గోదా అంటే బాణము అని ఒక అర్థం కూడా సరిపోతుంది. ఇంకా గోదా అంటే భూమి అని జలమని అని బోల్డ్ అనే అర్థాలు ఉన్నాయి. మనం 3వ పాసరంలో చూస్తాం. ఓంగి ఒడగలంద ఉత్తమని పేరు పాడి అన్న దాంట్లో సంపదలు భూమి అవన్నీ సమృద్ధిగా ఉండాలి అని, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని గోదాదేవి పెరుమాణ్ణి ప్రార్థిస్తుంది. ఆజ్ మజయ్ కన్నా అనే 4వ పాసరంలో దేశం సుభిక్షంగా ఉండాలని వరుణదేవుని ఆదేశిస్తుంది. వర్షాలు జలం సమృద్ధిగా ఉండాలని వరుణదేవుని ఆదేశిస్తుంది. అలా భూమినిచ్చేది జలమునిచ్చేది అని కూడా గోదా అనే నామానికి అర్థాలు ఉన్నాయి. అవి సార్థకతగా ఈ తిరుప్పావైలోనే చూపిస్తుంది గోదా అమ్మ మనకి ఎలా ఆ నామానికి సార్థకత కలిగేసిందో అని. ఇప్పుడు మన పూర్వాచార్యులు పెరియవాచాన్ పిళ్ళయ్య అని ఒక పూర్వాచార్యులు వారు చెప్తారు ఈ గోదాదేవి అసలు ఎంతటి వైభవం ఈ గోదాదేవికి కలిగి ఉంది అని వారు ఒక చిన్న ఉదాహరణ ఇస్తారనమాట. సంసారంలో పడి ఉండి మనకి జ్ఞానం లేకుండా మనం ఉన్నాం కదా జీవాత్మలో. ఈ వీటికి అసలు ఆత్మ అంటే ఏంటి, ఆత్మస్వరూపం అంటే ఏంటి, పరమాత్మ స్వరూపం అంటే ఏంటి అని తెలిసిన ఋషులకి ఎంత తారతమ్యం ఉంటుంది అంటే ఒక పర్వతానికి పరమాణువుకి ఎంత తారతమ్యం ఉంటుందో అంత తారతమ్యం ఉంటుందట. అంటే మనలాంటి జీవులకి ఋషులకి పర్వతానికి పరమాణువు అంటే అణువులో అణువు లాంటి చిన్న అణువుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందట. మళ్ళీ ఆ ఋషులకి ఆళ్వార్లకి ఎంత తేడా ఉంటుందంటే మళ్ళీ పర్వతానికి పరమాణువుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుందట. ఎందుకు ఋషులు ఓన్లీ ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి అని ఏదో ఒక యోగాన్ని జ్ఞానయోగమో భక్తి యోగమో లేకపోతే
కర్మయోగమో పాటిస్తూ వాళ్ళు తపస్సు చేస్తూ పరమాత్మని అనుకునేవాళ్ళు. కానీ ఆళ్వార్లు అలా కాదు, పరమాత్మయే కావాలి, వారికే మనం శేషభూతులం, వారి కైంకర్యమే కావాలి అని కోరుకునేవారు ఆళ్వార్లు. కాబట్టి ఋషులకి ఆళ్వార్లకి పర్వతానికి పరమాణువుకి ఎంత తేడా ఉంటుందో అంతే తేడా ఉంటుంది. ఆ ఆళ్వార్లలో మిగిలిన ఆళ్వారికి పెరియాళ్వారికి ఎంత తేడా ఉంటుంది అంటే మళ్ళీ పర్వతానికి పరమాణువుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా పెరియాళ్వారికి మిగిలిన ఆళ్వారికి ఉంటుంది. అదేంటండి, ఆళ్వార్లు అందరూ ఒకటే కదా, మళ్ళీ పెరియాళ్వారని వీరిని అంటున్నాం ఎందుకు, వీరు ముందు పెట్టారా అంటే కాదు. వీరికన్నా ముందు మొదలాళ్వార్లు ఉన్నారు, నమ్మాళ్వార్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీరు ముందు పుట్టడం వల్ల వీరిని పెరియాళ్వారు అనలేదు. పోనీ వీరేమన్నా ఎక్కువ ప్రబంధాలను అనుగ్రహించారా అందుకే వీరిని పెరియాళ్వార్లు అంటున్నాము అంటే కాదు. వీరు అనుగ్రహించిన తిరుపల్లాండు పెరియాళ్వార్ తిరుపతి చాలా మామూలు చిన్న ప్రబంధాలు. నమ్మాళ్వార్లు 1102 పాసురాలతో ఉన్న తిరువాయుమొழிని అనుగ్రహించారు. తిరుమంగై ఆళ్వార్లు అలాంటివి బోల్డని పెద్ద పెద్ద ప్రబంధాలను అనుగ్రహించారు. పోనీ ప్రబంధం పెద్దదని వీరిని పెరియాళ్వార్లు అంటున్నారా అంటే అది కూడా కాదు. మరి ఎందుకండి వీరిని పెరియాళ్వార్లు అంటున్నామంటే మిగతా ఆళ్వార్లు అందరూ పరమాత్మకే శేషభూతులం, ఆయన కైంకర్యమే మాకు కావాలి, ఒకసారి పరమాత్మ నువ్వు కనిపిస్తే చాలు, కనిపించవయ్యా అని నమ్మాళ్వార్లు మనం తిరువాయుమొழிలో చూస్తూ ఉంటాం. నమ్మాళ్వార్లు బోర్లన్నిసార్లు పరమాత్మ ఒక్కసారి కనిపించవయ్యా అని ఆయన దర్శనం కోసం తహతహలాడిపోతూ ఉంటారు. ఆయన దర్శనం దొరక్క ఈ పక్షులతోటి వాటితోటి సందేశాలు పంపించినట్టు కూడా మనం తిరువాయుమొழிలో సేవిస్తాం. అలాగా ఆయన దర్శనం కోసం తహతహలా కోరుకునేవారు మిగతా ఆళ్వార్లు. అయితే పెరియాళ్వార్లు ఆయన దర్శనం అంటే ఒకసారి ఒక రాజు పరతత్వ నిర్ణయం చేయడానికి అందరినీ ఆహ్వానించి ఎవరు పరమాత్మ ఎవరిని సేవించాలి అని ఒక పరీక్ష పెడితే అక్కడికి విష్ణు చిత్తుల వారు వెళ్ళి నారాయణుడే పరమాత్మ, ఆయన్నే మనం సేవించాలి అనే పరతత్వ నిర్ణయం చేసి అప్పుడు ఆ రాజు సంతోషించి ఒక పెద్ద పురప్పాడు అంటే ఊరేగింపు పెట్టిస్తారన్నమాట. ఒక ఏనుగు మీద విష్ణు చిత్తుల వారిని ఊరేగిస్తూ ఉంటే ఆ వైభవం చూడడానికి పరమాత్మే స్వయంగా గరుడ వాహనుడై లక్ష్మీదేవితో సహా ఆ వైభవాన్ని ఆ పురప్పాడిని చూడడానికి అక్కడ వేయించేస్తే, అయ్యో స్వామి ఇలా ఎందుకు వచ్చేసారు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చేసారు, ఇది అజ్ఞానాన్ని పెంపొందించే భూమి, ఇక్కడ ఎవరైనా చూసి మీకు దృష్టి తగులుతుంది, ఎక్కడైనా మీకు దోషం తగులుతుంది అని ఆ పరమాత్మకే మంగళాశాసనం పాడారు. పల్లాండు అని ఆ పరమాత్మకే మంగళాశాసనం పాడారు. అంటే మీకు ఏమీ కాకూడదు, పరమాత్మ మీకు ఏమీ కాకూడదు, నువ్వు అనేక సంవత్సరములు మంగళకరంగా ఉండాలి, అలా వర్ధిల్లాలి, నీకు జయము కలగాలి అని మంగళాశాసనం చేశారు. అరే విష్ణు చిత్తుల వారే, మీరు అంత భయపడకండి, మాకు భుజాలు ఉన్నాయి, చూడండి మా బాహువులు ఉన్నాయి, అంత బలిష్టమైన బాహువులు ఉన్నాయంటే ఆ బాహువులకు కూడా మంగళాశాసనం కలగాలి అన్నారు. అయ్యో పెరియాళ్వారే, మా ఇదిగోండి శంకు చక్రాలు ఉన్నాయి, ఇవి ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అంటే ఆ శంకు చక్రాలకు కూడా మంగళాశాసనం కలగాలి అని ఆ పరమాత్మకే ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో, ఎక్కడ హాని జరుగుతుందో అని వారికే మంగళాశాసనం చేసిన వారు పెరియాళ్వారు. కాబట్టి మిగిలిన ఆళ్వార్లకి పెరియాళ్వారికి పర్వత పరమాణు అంత తేడా ఉంటుంది. పెరియాళ్వారికి గోదాదేవికి మళ్ళీ అంతే తేడా ఉంటుంది, పర్వతానికి పరమాణువుకి ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్తారు పెరియవాచార్య పిళ్ళై అనే పూర్వాచార్యులు. అదేంటండి, వారి కుమార్తె కదా గోదాదేవి, వారికి కుమార్తెకి అంత తేడా ఉంటుంది అంటే అంతే తేడా ఉంటుంది అంటారు. ఎందుకండి అంటే పెరియాళ్వార్లు కేవలం పరమాత్మకి మంగళాశాసనం చేశారు, గోదాదేవి భాగవతోత్తముల గోష్ఠికి మంగళాశాసనం చేసింది, భాగవతోత్తములతో కూడి అందరితో కూడి పరమాత్మకి మంగళాశాసనం చేసింది. భాగవత కైంకర్యమే చర్మోపాయం, చివరి ఉపాయంగా మనందరికీ తెలియజేసింది. అదీ కాకుండా ఆళ్వార్లందరూ ఈ భాగవత నిష్టని తమ చివరి నమ్మాళ్వారిని చూసుకుంటే తిరువాయుమొழிలో ఎక్కడో 8వ దశకంలో చెప్తారు, నెడుమార్కడిమై అని ఆ తిరువాయుమొழிలో చెప్తారు. భాగవత శేషత్వం మాకు అనుగ్రహించి పరమాత్మ అని అక్కడ కోరుకుంటారు. ఇక్కడ గోదాదేవి మొదటి పాత్రలోనే
నేరు చెయ్యి అని అందరి భాగవతోత్తముని కలిసి భాగవతోత్తములతో ఆ పరమాత్మని సేవించాలని మొదటి పాసరంలోనే కోరుకుంటుంది. కాబట్టి ఈవిడికి భాగవతోత్తముల కైంకర్యం అన్నా భాగవతోత్తముల అభిమానం అన్నా ఈవిడికి ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పెరియాళ్ళ వారికి గోదాదేవికి కూడా అంతే పర్వత పరవాడు అంత తేడా ఉంది. అలాంటి గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ఇంకెంత వైభవంగా ఉంటుందో అని పెరియవాచార్య పిళ్ళై అనే ఆచార్యులు మనకి అనుగ్రహిస్తారు అవతారికలు, తిరుప్పావై అవతారికలు. గోదాదేవి వైభవాన్ని చెబుతూ మనకి వరవరము అంటే మనవాళ్ళ మామూలు ఉపదేశ రత్నమాలయ అని ఒక దివ్య ప్రబంధంలో మనకి మూడు పాసురాలను అనుగ్రహించారు. అందులో మొదటి పాసురం ఇంద్రో తిరువాడిపూరం ఎమక్కాగవన్రో ఇంగు ఆండాళ్ అవతరిస్తాల్ అని. ఆహా, ఈరోజు ఎంత శుభదినం! ఈరోజే తిరువాడిపూరం అంటే ఆడి మాసంలో పుబ్బా నక్షత్రం ఈరోజు అని ఆ రోజునే తలుచుకొని ఆ తిరునక్షత్రాన్నే తలుచుకొని అంత ఆనందపడిపోతున్నారు. అదే ఇక్కడ మాటల్లో చూపిస్తున్నారు. ఇంద్రో తిరువాడిపూరం, ఆహా ఎంతటి అద్భుతమైన రోజు ఈరోజు అని వారి మనసులో ఉండే ఆ అతిశయం లోపల ఇమడక బయట పదాల్లో కనిపించిందా అన్నట్టు ఉంటుంది. ఇంద్రో తిరువాడిపూరం, ఆహా ఈరోజే తిరువాడిపూరం, ఆహా ఎంత అదృష్టవంతులం మనం, మన కోసం ఉపకారం చేయడానికి వచ్చిన గోదాదేవి అవతరించిన రోజు అని మనవాళ్ళ మామూలు ఈ పాత్రలో చెప్తున్నారు. ఎమక్కాగవన్రో ఇంగు ఆండాళ్ అవతరిస్తాళ్, మన కోసం కదా, మనకి ఉపకారం చేయడానికి కోసం కదా ఆండాళ్ గోదాదేవి ఇక్కడ ఈ భూలోకంలో అవతరించింది. పునరాధవాజ్వాన వైకుంఠవాన్ భోగం తండ్రి. ఎప్పుడూ ఆ వైకుంఠంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది, ఎప్పుడూ భోగాలే ఉంటాయి. అలాంటి వైకుంఠాన్ని కూడా కాదనుకొని మనకి ఉపకారం చేయడం కోసమే కదా ఈ భూలోకంలో అవతరించింది అని ఆ గోదాదేవి వైభవాన్ని ఇక్కడ కొనియాడుతున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. మన వ్యాఖ్యానంలో ఆచార్యులు చెప్తారు, ఒక తల్లట ఒక చిన్న పిల్లవాడు ఒక బావి దగ్గర ఆడుకుంటూ ఉంటే పొరపాటున ప్రమాదవశాత్తు ఆ బావిలో పడిపోతాడు. తల్లి ఏమైనా ఆలోచిస్తుందా, ఎవరైనా వచ్చి కాపాడతారా, ఏమైనా చేస్తారా, ఎలా కాపాడాలని ఆలోచించదు. వెంటనే తాను ఆ బావిలో గబగబా దూకి ఆ బావిలో తానే దూకి ఆ పిల్లవాడిని రక్షిస్తుంది. అలాగే గోదాదేవి కూడా ఈ భూలోకంలో ఉండే జీవులందరూ ఉద్ధరించడానికి తానే ఈ భూలోకంలో వైకుంఠం నుంచి ఈ భూలోకంలోకి దూకి అవతరించి తానే అందరినీ ఉద్ధరించింది అని ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. అలాంటి గోదాదేవి అవతరించింది రోజు ఈ రోజే అని ఈ మొదటి పాత్రలో ఆ రోజుని ఆ గోదాదేవి వైభవాన్ని ఇక్కడ కొనియాడుతున్నారు. రెండవ పాత్రలో పెరియాజ్వార్ పెంబిళ్ళయాయ్ ఆండాళ్ పిరంద తిరువాడి పూరత్తిన్ సీర్మై వరుణాళ్ళకున్నో మనమే ఉనందుపార్ అంటున్నారు. పెరియాజ్వారులు పెంబిళ్ళ అంటే పెరియాళ్వారుల యొక్క కుమార్తెగా అవతరించిన గోదాదేవి అవతరించిన తిరువాడి పూరం అనే ఈ రోజుకి సమానమైన ఇంకొక రోజు ఏమైనా ఉందా మనసా, నువ్వే ఆలోచించి చూడు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఇంకో సమానమైన రోజు ఇంకోటి లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు అన్నమాట మనకి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పుకున్నట్టే ఒక ఒక రాజుగారి భార్య ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు పుట్టి ఉంటాడు. ఆ అబ్బాయిని ఒక ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టుంటారు. రాత్రి ఆవిడ భర్తతో కలిసి ఆ పూల పానక మీద పడుకుంది. కానీ ఎప్పుడైతే రాత్రిపూట మధ్యరాత్రిలో ఆ పిల్లవాడు ఏడిస్తే ఆ పక్కని సైతం వదిలేసి తాను తన్నేసి ఆ పక్క నుంచి వచ్చి ఎప్పుడూ ఆ పిల్లాడి ఉయ్యాలనే అట్టు పెట్టుకొని ఆ పిల్లాడి దగ్గరే సంరక్షిస్తూ ఉంటుంది. అలాగే గోదాదేవి కూడా పిరాట్టి కూడా ఆ వైకుంఠాన్ని ఎప్పుడూ ఆ నారాయణ్ని విడిచిపెట్టని తల్లి. ఏ అవతారంలోనూ కూడా ఆయనతో పాటు వెనకాతలే వెళ్తుందే తప్ప ఎప్పుడూ ఒక క్షణం కూడా ఆయన విడిచి ఉండని ఆ తల్లి మన కోసమని పిల్లల కోసమని ఆ వైకుంఠాన్ని సైతం పరమపదాన్ని సైతం విడిచి మన కోసం ఇక్కడ అవతరించి మనల్ని ఉద్ధరించడానికి వచ్చింది కదా అని ఆండాళ్ తల్లి వైభవాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పటి వరకు గోదాదేవి వైభవాన్ని తెలుసుకున్నాం. అసలు తిరుప్పావై అని ఈ ప్రబంధానికి వైభవం కూడా ఉంటుంది కదండి. ఆ వైభవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వైష్ణవ సంప్రదాయంలో ప్రాబోధకి ప్రబంధాలు అని నిత్యం ప్రతిరోజు అనుష్ఠానం చేయాల్సిన ప్రబంధాలు 2 ఉన్నాయి. ఒకటి తొండరడిపొడి ఆళ్వార్ అనుగ్రహించిన తిరుప్పండిడిచి, 2 తిరుప్పావై.
ఎంత వైభవం కలిగిన ప్రబంధం కాకపోతే దీన్ని నిత్యము అనుష్ఠించాలి మనమని మన పూర్వాచార్యులు అలా శిష్టాచార్యంగా పెడతారు. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ తిరుప్పావైని తప్పక అనుసంధించి తీరాలి అని ఒక శాసనంగా మన పూర్వాచార్యులు మనకి మన సాంప్రదాయంలో అలా కొనసాగించాలి అని ఒక శాసనాన్ని చేసినట్టు మనకి రోజు తిరుప్పళ్ళేర్చి తిరుప్పావై రోజు అనుసంధించి తీరాల్సిందే. పెరుమాళ సన్నిధిలో ఈ రెండు తప్పక తీరాల్సిందే అని ఈ తిరుప్పావై వైభవాన్ని విశిష్టతని దృష్టిలో ఉంచుకొని మనకి ఒక శిష్టాచార్యాన్ని ఏర్పరిచారు. ఈ తిరుప్పావైకి చెప్తూ ఏమని చెప్తారంటే వేదమనైతుక్కం విత్తాగం అయ్యైందు మైందుం అర్యాద మానిడరే వయ్యం సుమపదం బంబు అంటారు. అంటే ఈ తిరుప్పావై ఎలాంటిదట, వేదాలు 4 వేదాలకి మొత్తానికి విత్తు లాంటిది. ఇప్పుడు ఒక మర్రి చెట్టు చూసామనుకోండి, ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, కానీ దాని మర్రి గింజ ఎలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అనంతావై వేదాహ అని మనకు ఒక శృతి వాక్యం ఉంటుంది. అంటే ఎంతో అనంతములైన వేదాలు, కానీ ఆ సారమంతా ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఈ తిరుప్పావై. ఈ తిరుప్పావై ఆ అనంతమైన వేదాలకి ఒక విత్తు లాంటిది. ఈ తిరుప్పావై నుంచి సమస్త వేదాలు ఉద్భవించాయి. ఆ వేదాల యొక్క సారమంతా ఈ తిరుప్పావైలోనే ఇమిడి ఉంది అని మన పూర్వాచార్యులు చెప్తున్నారు మనకి. ఆ వేదాలనే కాదు, ఎన్నో తమిళ ప్రబంధాలు మనం చూస్తే పిళ్ళై లోకాచార్య స్వామి వారు అని మన వైష్ణవ సంప్రదాయంలో మనకెంతో ఉపకారం చేసిన ఒక ఆచార్యులు, ఓరాన్వజిలో ఒక ప్రముఖులైన ఒక ఆచార్యులు. ఆయన అనుగ్రహించిన అష్టాదశ రహస్యాలు అనే గ్రంథాలు, ఎన్నో గ్రంథాల్లో ఈ తిరుప్పావైనే ఆధారంగా చేసుకొని చిన్న చిన్న సూత్రాలుగా మనకి అందించారనమాట. శ్రీవచన భూషణం అయితే ఏమి, ఇంకా వారు అనుగ్రహించిన వారి తమ్ముడు ఆచార్య హృదయం అనుగ్రహించిన ఆచార్యకులు అయితే ఏమి, వారందరూ ఈ తిరుప్పావైనే దృష్టిలో ఉంచుకొని ఇందులో గోదాదేవి చెప్పిన ఈ పాసురాల అర్థాలనే మనసులో ఉంచుకొని చిన్న చిన్న తమిళ సూత్రాలుగా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇది వేదమనైతుకం విత్తాగం అనడంలో ఏం సందేహం లేదు. అందుకే మన పూర్వాచార్యులు అంత దృఢంగా దీనికి ఈ తిరుప్పావై ప్రబంధానికి అంత వైశిష్ట్యంగా చెప్పారనమాట. ఆ తర్వాత అయ్యైందు మైందు మర్యాద మానిడరే వయ్యం సుమపదం బంబు అని నిష్కర్షగా చెప్పేశారనమాట. ఏంటి, ఈ తిరుప్పావై 30 పాసురాలు ఎవరికైతే తెలియవో, ఎవరికైతే రావో, ఈ అర్థం ఎవరికైతే తెలియదో వారు ఈ భూమికి భారమే సుమా అని నిర్దయగా నిష్కర్షగా చెప్పేశారు. వైష్ణవునే కాదు, ఎవరైనా మానవులుగా జన్మించిన తర్వాత ఈ తిరుప్పావై అనేది వచ్చి తీరాలి. గోదాదేవి ఏం చెప్పిందో అది తెలుసుకొని తీరాలి. లేకపోతే వారు నిస్సారంగా ఈ భూమి మీద వ్యర్థంగా ఊరికే అలా భూమి మోస్తుందే తప్ప వారి వల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అని నిష్కర్షగా మన పూర్వాచార్యులు చెప్పేశారు. కాబట్టి మనం అందరం ఈ తిరుప్పావై రోజు అనుసంధానం చేయాలి. ఈ తిరుప్పావైలో గోదాదేవి ఏమనుగ్రహించింది, అంత వైభవం, అసలు అంత వైభవం లేకపోతే ఆ మాట ఎందుకంటారు? ఈ 30 పాసురాల్లో ఎంత వైభవం ఉందో మనం అందరం రోజు తెలుసుకోవాలి. ఒక్కసారైనా అది అనుభవించాలి, తెలుసుకోవాలి కాదు, అనుభవించాలి. మనం ఒకసారి అది అనుభవిస్తే అది మన మనసులో ఇమ్మడక అదే కైంకర్య రూపంలో పరిణమిస్తుంది. ఆ మనసులో జనించిన ఆనందమే కైంకర్య రూపంలో పరిణమిస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి. అది కాకుండా మన ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని ఎంబెరుమానార్ దర్శనం అని, నంబెరుమాన్ అంటే శ్రీరంగనాథుడే ఈ వైష్ణవ సంప్రదాయానికి ఎంబెరుమానార్ దర్శనము అని ఒక ముద్ర, ఒక నామకరణం చేశారు, తిరునామం అనుగ్రహించారన్నమాట. అలాంటి ఎంబెరుమానార్లే రోజు ఈ తిరుప్పావైని వారు భిక్షాటనకి గ్రామంలో సంచరించే సమయంలో రోజు ఈ తిరుప్పావైని అనుసంధిస్తూ ఉండేవారు. వారికి అలా అనుసంధించడం వల్ల వారికి తిరుప్పావై చెయ్యాలి, ఎంత అభినవేశం ఉండకపోతే వారికి అలా రోజు తిరుప్పావై అనుసంధానం చేసేవారు. తద్వారా వారికి తిరుప్పావై జియ్యర్ అని ఒక సార్థక నామం ఏర్పడింది. ఇప్పటికీ వారికి రామాంజుల వారికి ఇష్టమైన పేరు ఏదంటే తిరుప్పావై జియ్యర్ అనే వారికి ఇష్టమైన పేరుగా, తిరునామంగా అందరూ తలుస్తూ ఉంటారు, పూర్వాచార్యులు తలుస్తూ ఉంటారు. అలా ఈ తిరుప్పావై వైభవం అంత వైభవం కలిగిన ప్రబంధం అన్నమాట. దీనికి ఒకసారి రామాంజుల వారి
శిష్యులు ఒకసారి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి అడిగాను, స్వామి మీ దగ్గరే ఒకసారి తిరుప్పావు అర్థంతో సహా సేవించాలని ఉంది, కృప చేయగలరు మాకు అని ఒకసారి వాళ్ళ శిష్యులు రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి అడిగితే, నాయనలారా సాక్షాత్ గోదాదేవి వచ్చి చెప్తే తప్ప ఈ తిరుప్పావేలోని అర్థాలు మన లాంటి వారికి అర్థం కావు అని రామానుజుల వారే అలా సెలవిచ్చారట. రామానుజుల వారు జ్ఞాన వైరాగ్య భక్తి సంపన్నులు. అలాంటి రామానుజుల వారే మేమే చెప్పలేము, సాక్షాత్తుగా గోదాదేవి వచ్చి అర్థాలను చెప్తే తప్ప ఈ తిరుప్పావే ప్రబంధానికి పరిపూర్ణ అనుభవం మనకి కలగదు, కేవలం ఆ గోదాదేవే చెప్పాలి అని ఆయన అనుగ్రహించారు. కాబట్టి ఈ తిరుప్పావే ప్రబంధం అంత వైశిష్టమైనది, అంత విశేషత కలిగి ఉన్నది. ఇంకా ఈ తిరుప్పావేలో ఏమి అనుగ్రహించారు, మనకి ఏమేమి చెప్పారు తిరుప్పావేలో అని చూస్తే, అయ్యైందు మైందం అర్యాద మానేడరే అని ఇంతకు చెప్పుకున్నాం. కాబట్టి మొదటి 5 పాసురాల్లో పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియజేశారు. పరమాత్మ ఎవరు, అసలు ఏవేమి గుణాలు పరమాత్మలో ఉంటాయి, మరి అంత గుణాలు ఉన్న పరమాత్మని మనం అందరం చేరగలమా, అతన్ని ఆశ్రయించగలమా అంటే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర చాలా చక్కటి మంచి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని దృష్టిలో ఉంచుకొనే మనం అతన్ని ఆశ్రయించవచ్చు అని ఆయన వైభవాన్ని మొదటి 5 పాసురాల్లో తెలియజేసి, మిగతా 10 పాసురాల్లో మనం ఎవరిని ఎలా ఆశ్రయించాలి, మన స్వరూపం ఏంటి అని ఒక్కొక్క గోదాదేవి ఒక్కొక్క గోపికని లేపుతున్నట్టుగా అసలు మనకు ఉండాల్సిన స్వరూపం ఏంటి, ఆత్మకి స్వరూపం ఏంటి అని మిగతా 10 పాసురాల్లో తెలియజేస్తూ, ఆ తర్వాత 5 పాసురాల్లో ఎలా ఉపేయం అంటే ఎలా పరమాత్మని పొందాలి అంటే, నందుని లేపి, యశోదని లేపు, బలరాముని లేపి, ఆ తర్వాత నీలాదేవిని లేపి, తర్వాత కృష్ణుని లేపినారు. అంటే ఆచార్యుల ద్వారా మనం పరమాత్మని పొందాలి అని ఆచార్యుని పురుషకారం చేసుకునే పరమాత్మని పొందాలి అని తర్వాత 5 పాసురాల్లో తెలియచేసి, ఆ తర్వాత 5 పాసురాల్లో మనం పరమాత్మని పొందడానికి మనకున్న అర్హతలు ఏమిటి, అలా పరమాత్మని పొందడానికి మనకున్న విరోధాలు ఏంటి, ఆ విరోధాలని పరమాత్మే ఎలా తొలగిస్తాడో తర్వాత 5 పాసురాల్లో తెలియచేసి, చివరి 5 పాసురాల్లో మనం పొందాల్సింది ఏంటి అసలు అని, మనం పొందాల్సింది ఏంటి అని చివరి 5 పాసురాల్లో చెప్పి ఈ తిరుప్పావైని ముగిస్తుంది గోదాదేవి. అలా ఈ తిరుప్పావైలో మనకి తిరుమంత్రం 3 మంత్రాలు ఉన్నాయి. మంత్రరత్నమని, మంత్రరాజమని, చర్మశ్లోకమని. ఆ 3 రత్నాల యొక్క అర్థాన్ని ప్రకాశింపచేస్తుంది ఈ తిరుప్పావైలో. అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అర్ధపంచక జ్ఞానం అంటే మన స్వరూపం ఏంటి, పరమాత్మ స్వరూపం ఏంటి, మనం పొందాల్సింది ఏంటి, దాన్ని ఎలా పొందాలి, మనం పొందాల్సిన పద్ధతి ఏంటి, ఆ పొందే సమయంలో కలిగే విరోధాలు ఏంటి, ఆ విరోధాలు ఎలా తొలగిపోతాయో అనేది అర్ధపంచక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కూడా గోదాదేవి ఈ తిరుప్పావై అనే ప్రబంధంలో మనకి అందిస్తుంది. అలాగే అది కూడా కాకుండా 3 పర్వములు అని మనకి వైష్ణవ సిద్ధాంతంలో ఉంటాయి. అంటే ప్రథమ పర్వము, మధ్యమ పర్వము, చర్మ పర్వము అని. ప్రథమ పర్వము అంటే ఆచార్యులకు కైంకర్యం చేయటం, మధ్యమ పర్వము అంటే భగవంతునికి కైంకర్యం చేయటం, చరమ పర్వము అంటే చివరిగా మనం పొందాల్సింది ఏంటి అంటే భాగవత కైంకర్యం. అది ఈ 3టిని ఎలా ఈ కైంకర్యాలు 3 ఎలా చేయాలో తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలో గోదాదేవి తాను ఆచరించి మన చేత కూడా ఆచరింపజేస్తుంది. అంతటి వైభవం కలిగిన ప్రబంధం ఈ తిరుప్పావై. ఇంతటి వైశిష్టం కలిగిన ఈ తిరుప్పావై అనే ప్రబంధాన్ని రేపటి నుంచి మనం అందరం ఇక్కడ కలిసి ఈ రామాంజకుటంలో పెరుమాళ్ సన్నిధిలో అందరం కలిసి అనుభవిద్దాం. కాబట్టి ఎలా అయితే గోదాదేవి తాను రోజుకొక పాసురాన్ని అనుభవించి పరమాత్మకు సమర్పించిందో, అదేవిధంగా మనం కూడా రోజుకొక పాసురాన్ని దాని అర్థాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. రేపటి నుంచి మనం ఆ అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కటే పూర్వ పల్లుపుణ్యాం తులసీ కాలనోద్భవం పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఉచ్చిష్టమాలికా భక్తగంధవర్ధరజిష్ణే విష్ణుయుక్తతనోజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ శ్రీ నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.